అని చెప్పినప్పుడు ధృతరాష్ట్రుల వారు ఎంతో సంతోషించారు. కానీ 1 సంవత్సరం తర్వాత కూడా ఆమె ప్రసవించకపోవడంతో అతను నిరాశ చెందాడు. తన భార్య ప్రసవం కోసం ఎదురు చూస్తుండగా ధృతరాష్ట్రుడు తన భార్య దాసి అయిన సుకదను తన మందిరంలోనికి పిలిపించుకున్నాడు. అలా ధృతరాష్ట్రుడు సుకదకి యూయుస్తుడు జన్మించాడు. యూయుస్తుని తల్లి క్షత్రియ యోధురాలు, రాజులకు సేవ చేసే వంశానికి చెందినది కావడంతో యూయుస్తుడు తన మామ విదురుడిలా సింహాసనాన్ని వారసత్వంగా పొందలేకపోయాడు. విదురుడిలాగే యూయుస్తుడు కూడా తెలివైనవాడు మరియు నీతివంతుడు. దుర్యోధనితో పాటు సమవయస్కుడు. 100 మంది కౌరవులలో ఒకడు. మహాభీముడని కాపాడాడు. అలాగే ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో అందరూ మౌనంగా ఉన్న యూయుస్తుడు మాత్రమే దానిని వ్యతిరేకించాడు. మహాభారతం ధర్మయుద్ధం అవడం, అందులో పాల్గొనే ఇరుపక్షాల యోధులకు వారికి ధర్మం ఏ పక్షాన ఉందనిపిస్తుందో ఆ వైపుకి మారే అవకాశం ఉంది. యుద్ధ సమయంలో కౌరవులకు సమాచారం చేరవేయడంలో సహాయం చేశాడు. కౌరవుల యుద్ధ వ్యూహాలను ఎదుర్కోవడంలో పాండవులకు కూడా సహాయం చేశాడు. గాంధారి 3వ కొడుకు వికర్ణుడు కూడా యూయుస్తుడితో సమానంగా ధర్మంని ఆచరించిన వాడే. దుర్యోధనుని కుటిల బుద్ధిని వ్యతిరేకించాడు. యుద్ధ సమయంలో ధర్మాన్ని అనుసరించి యూయుస్తుడు దుర్యోధనుడిని విడిచిపెట్టాడు. కానీ వికర్ణుడు అన్నగారిని విడిచిపెట్టలేకపోయాడు. ఇది రామాయణంలో విభీషణుడు కుంభకర్ణుడు సంబంధం లాంటిది. పాండురాజుకు మొదటి కొడుకుగా యుధిష్ఠిరుడు పుట్టడం వల్ల సహజంగా అతనే కాబోయే మహారాజు. 11-12 నెలలు గడిచినా గాంధారికి ప్రసవం కాలేదు. ఆమె ఇది ఏమిటి, ఈ గర్భ శిశువు చనిపోయాడా లేక బ్రతికి ఉన్నాడా, ఇది మనిషా లేక మృగమా అన్న తీవ్ర నిరాశతో తన గర్భాన్ని తానే కొట్టుకుంది. అలా కొట్టుకున్న గర్భంకి ఏమీ అవ్వలేదు. దీంతో ఆమె తన సేవకురాలికి ఒక కర్రను తెమ్మని దాంతో తన గర్భాన్ని కొట్టుకుంది. దీంతో ఆమెకు గర్భస్రావం జరిగి ఒక నల్లని మాంసపు ముద్ద బయటకు వచ్చింది. దానిని చూసి వారు తీవ్ర భయానికి లోనయ్యారు. ఒకసారి వ్యాస మహర్షి వారు చాలా దూరం ప్రయాణం చేసి వచ్చినప్పుడు గాయపడిన మహర్షి పాదాలకు గాంధారి సేవ చేసి ఆయనకు కావలసిన సపర్యలన్నీ చేసింది. ఇందుకుగాను ఆయన సంతోషించి, నీకు ఎలాంటి కోరిక ఉన్నా దానిని నేను తీరుస్తాను అని ఆమెకు ప్రమాణం చేశాడు. అందుకు గాంధారి తనకు 100 మంది కొడుకులు కావాలని కోరగా మహర్షి అలాగే నీకు 100 మంది కొడుకులు పుడతారని తెలిపారు. గాంధారి గర్భస్రావం జరిగిన తర్వాత వ్యాస మహర్షిని పిలిచి ఆయనతో, ఏమిటిది, నేను 100 మంది కొడుకులను కంటానని ఆశీర్వదించారు, కానీ దానికి బదులుగా నేను ఒక మాంసపు ముద్దను ప్రసవించాను అని అడగగా అందుకు వ్యాస మహర్షి, నా వాక్కు ఎప్పటికీ తప్పుగాదు అని పలికి 100 మట్టి కుండలను తెప్పించి వాటిలో ఆ మాంసం ముద్దను 100 భాగాలుగా చేసి గాంధారితో ఆ కుండలలో పెట్టించగా తనకు ఒక పాప కూడా కావాలని కోరగా అందుకు చివరగా చిన్న ముద్దను మరొక కుండలో పెట్టారు. అలా కొంతకాలానికి 100 మంది మగపిల్లలు, ఒక ఆడపిల్ల పుట్టారు. ధృతరాష్ట్రుడు గాంధారులకు కలిగిన 100 పుత్రులని కౌరవులు అంటారు. అయితే వీరిలో మొదటి పుత్రుడు జనన కాలంలో రాక్షసులు అరిచారు, నక్కలు ఓలలు పెట్టాయి, గాడిదలు ఓండ్ర పెట్టాయి, భూమి కంపించింది, మేఘములు రక్తవర్షాన్ని కురిపించాయి. ఇవి కాక అనేక చెడు శకునములు సంభవించినట్లు భారతంలో వర్ణించబడింది. ఇవి గమనించిన భీష్ముడు విదురుడు ధృతరాష్ట్రునితో, రాజా, మొదటి బిడ్డ వంశనాశకుడు కాగలడని శకునములు సూచిస్తున్నాయి. ఇతని వలన కులనాశనం కాగలదు. ఈ పాపాత్ముని విడిచి కులమును రక్షింపుము అని చెప్పగా ధృతరాష్ట్రుడు పుత్ర వ్యామోహంతో వాటిని పెడచెవిన పెట్టినట్లు భారత వర్ణన. తరువాయి భాగంలో పాండవుల జననం గురించి తెలుసుకున్నాము. హరే రామ, హరే కృష్ణ. ఈ వీడియోని ఇప్పటి వరకు చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోగలరు. హరే రామ, హరే కృష్ణ. హరే రామ, హరే కృష్ణ. 10వ భాగంలో మనం పాండురాజు జయించిన విజయాలు, అలాగే అతని వివాహం, ముని ఇచ్చిన శాపం వలన అతను ఎందుకు వానప్రస్థం స్వీకరించాడో తెలుసుకున్నాము. అటుపై తన భార్యలతో కలిసి శతశృంగ పర్వతం చేరుకొని తపస్సు చేసుకుంటూ ఋష్యత్వాన్ని పొందుతాడు. సంతానం లేని వారికి
ఉత్తమ గతులుండవు. మునిశాపంతో తనకు ఎప్పటికీ కుమారులు పుట్టలేరని గ్రహించిన పాండురాజు బాధతో ఉండగా ఆ విషయం గ్రహించిన కుంతి తన మంత్రం గురించి పాండుకు చెప్పింది. పాండు సంతోషించాడు. ధర్మదేవుడైన యముడిని పిలువు, మన కొడుకు నీతిమంతుడు అవుతాడు అని పాండురాజు చెప్పగా కుంతి యముడిని పిలిచింది. అలా మంత్రం చెప్పగానే ప్రత్యక్షం అయిన యమధర్మరాజుకు తన కోరిక చెప్పింది. అలా యముని ద్వారా ఆమెకు ఒక కుమారుడు జన్మించాడు. వారు అతనికి యుధిష్ఠిరుడు అని పేరు పెట్టారు. ఇప్పుడు వాయుదేవుడిని పిలువు, అప్పుడు మన కొడుకు బలవంతుడు అవుతాడు అనగా వాయుదేవుడిని ప్రార్థించగా కుంతికి మరో కొడుకు పుట్టాడు. వాళ్ళు అతనికి భీముడు అని పేరు పెట్టారు. మనకు యోధుడైన కుమారుడు కావాలి అని దేవతల రాజైన ఇంద్రుడిని పిలువు అని పాండురాజు చెప్పగా మళ్ళీ కుంతీదేవి ఇంద్రుడిని ప్రార్థించగా మూడవ కుమారుడు జన్మించాడు. వారు అతనికి అర్జునుడు అని పేరు పెట్టారు. కుంతి తన మంత్రాన్ని మాద్రితో పంచుకుంది. ఆమె కవలలు అయిన అశ్విని దేవతలను పిలిచింది. వారు ఆమెకు కవల కుమారులు నకులుడు మరియు సహదేవులను ఇచ్చారు. కుంతికి 3 పిల్లల్ని, మాద్రికి కవలల్ని, మొత్తం 5 మందిని కలిపి పంచపాండవులు అని అంటారు. ఆ తర్వాత కొంతకాలానికి విధివశాన మాద్రి ఎంత వారిస్తున్నా వినకుండా ఆమెతో సంగమించిన పాండురాజు శాప ప్రభావం వలన ప్రాణాలు విడుస్తాడు. పాండురాజు మరణం విషయం తెలవడంతో రాజ్యం అంతా విచారంలో మునిగింది. విదురుడు, భీష్ముడు, ధృతరాష్ట్రుడు, వ్యాసుడు మరియు కొంతమంది బంధువులు పాండురాజు అంత్యక్రియలకై వచ్చారు. రాజ్య ప్రజలు అంతా పాండురాజు మరణాన్ని తమకు కలిగిన నష్టంగా భావించారు. భర్త మరణాన్ని తట్టుకోలేని కుంతి తాను మరణించాలనుకుంటుంది. కానీ పాండురాజు మరణానికి తానే కారణమంటూ కుమిలిపోతున్న మాద్రి కుంతిని వారించి పిల్లలను జాగ్రత్తగా చూసుకోమని చెప్పి భర్తతో సహగమనం చేస్తుంది. మాద్రి చేసిన సహగమనానికి కారణం భర్త మీద ఉన్న ప్రేమ. తన వలనే తన భర్త చనిపోయాడన్న బాధ. అంతే తప్పితే ఆచారం కాదు. అక్కడ సహగమన పద్ధతి పూర్తిగా మాద్రి వ్యక్తిగతమే తప్ప ఆనాటి సమాజ నియమం కాదు. ద్వాపర యుగంలో కొందరు స్త్రీలు తమ భర్తలు మరణించాక సహగమనం చేసినట్టు ఉన్నా అది వారికి తమ భర్తలపై ఉన్న ప్రేమే తప్ప సాంప్రదాయం మాత్రం కాదు. ఒకవేళ సతీ సహగమనం ఆనాటి ఆచారం అనుకుంటే శంతనుడు మరణించాక సత్యవతీదేవి, చిత్రాంగదుడు, విచిత్రవీరుడు మరణించాక అంబిక, అంబాలికలు సహగమనం చేయాలి కదా. అంతేకాకుండా ఆ తర్వాత కాలంలో అభిమన్యుడు యుద్ధంలో మరణించాక ఉత్తరదేవి కూడా సహగమనం చేయలేదు. దుర్యోధన, దుశ్శాసనుల భార్యలో సహగమనం చేసినట్టు కూడా ఎక్కడా లేదు. పోనీ ద్వాపర యుగంలో కంటే ఇంకాస్త వెనుకటి యుగానికి వెళదాం. ఆ త్రేతాయుగంలో కూడా దశరథుడు మరణించాక అతని రాణులెవ్వరూ సహగమనం చేయలేదు. ప్రతి యుగంలోనూ ప్రతి తరంలోనూ మార్చుకోవలసిన నియమాలు, నేర్చుకోవలసిన విషయాలు ఎన్నో ఉంటూనే ఉంటాయి. రాజు అంత్యక్రియల అనంతరం వ్యాస మహర్షి వృద్ధురాలు అయిన తన తల్లి సత్యవతితో గడిచిపోయిన కాలం బాగానే గడిచింది, రాబోయే కాలం బహు కష్టంతో ఉంటుంది అని, మోహంతో నిండిపోయి పాపకార్యాలు, విచారాలు ఎక్కువ అవుతాయి అని, దానికి అడ్డు లేదని, ఈ రాబోయే విషాదాలను, నీ సంతానానికి కలగబోయే ఆపదలను నీవు చూడడానికి ఇక్కడ ఉండనవసరం లేదు. ఈ రాజ్యాన్ని వదిలి అడవులకు వెళ్ళి అక్కడ కుటీరంలో నివసిస్తూ దైవ చింతనలో దేశ జీవితం గడపటం మంచిదని తల్లికి చెప్పడంతో ఆమె అంబిక, అంబాలికలతో కలిసి అడవులకు వెళ్ళారు. ఈ 3 రాణులు తపోధనులై కొంతకాలం తర్వాత స్వర్గస్థులు అయ్యారు. తరువాయి భాగంలో కుంతీదేవి తన పుత్రులతో హస్తినాపురంకి వెళ్ళడం, అలాగే భీముడు చిన్నతనంలో చేసిన సాహసాలను గురించి తెలుసుకుందాము. హరే రామ, హరే కృష్ణ. హరే రామ, హరే కృష్ణ. అందరికీ నమస్కారములు. ముందుగా మా ఛానల్కి స్వాగతం. మహాభారతంని అవగాహన కోసం మాకు తెలిసిన అంశాలు, తెలియనివి తెలుసుకొని మీ ముందుకు ఈ వీడియో రూపంలో తీసుకురావడం జరుగుతుంది. పాండవులు, కౌరవుల మధ్య జరిగిన యుద్ధంని మహాభారతంగా వివరించవచ్చు. అసలు పాండవులకు, కౌరవులకు మధ్య యుద్ధం జరగడానికి కారణాలు, అలాగే యుద్ధం జరిగే పరిణామాలలో వచ్చే పాత్రలు అన్నింటినీ వివరించి అసలు భాగంలోకి వెళ్ళటానికి ప్రయత్నిస్తాము. మా ఈ ప్రయత్నంని అందరూ ఆదరిస్తారు అని, అలాగే మీ విలువైన సలహాలు, సూచనలు మీ కామెంటు రూపంలో తెలియచేయగలరు.
మేము చేసే ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ అభివృద్ధికి సహకరించగలరు అని మనవి. గత భాగంలో మనం పాండవుల పుట్టుక, వ్యాస మహర్షి తల్లి, అడవుల ప్రయాణం గురించి తెలుసుకున్నాము. అలాగే ఇప్పటి వరకు మేము చేసిన వీడియోస్ చూడాలంటే ప్లేలిస్ట్లో వీడియోస్ పొందుపరచడం జరిగింది. అవకాశం ఉన్నవాళ్ళు వీక్షించండి. ఈ భాగంలో మనం భీముడు గురించి తెలుసుకుందాము. మనం నలుగురం చెయ్యలేని పనిని ఒక్కడే చేస్తేనే భీముడులా ఉన్నాడంటాం. ప్రతి మనిషికి కొంత బలం ఉంటుంది, కానీ ఎక్కువ బలం ఉన్న వాళ్ళని చూస్తే భీముడు గుర్తుకు వస్తాడు. పంచపాండవులలో రెండవ వాడు, కుంతీదేవికి పాండురాజుకి వాయుదేవుని అనుగ్రహం వల్ల పుట్టినవాడు భీముడు. పాండురాజు మరణం తర్వాత హస్తినకు వచ్చిన పాండవులు కౌరవుల్ని ఓడించారట. పాండురాజు కుమారులు అయిన పాండవులు ధృతరాష్ట్రుడి 9 పుత్రులు హస్తినపురంలో బాల్య ఆటలతో పెరుగుతున్నారు. వీరందరిలో భీముడు బలవంతుడు. దుర్యోధనుడిని, వారి మిగిలిన సోదరులందరినీ ఆటపాటలతో హాస్యానికి వారి జుట్టుని పట్టుకొని భీముడు ఈడ్చటం, తలలను ఢీకొట్టడం, నీటిలో దిగి ఆడుకుంటున్నప్పుడు వారిని ముంచటం, చెట్లు ఎక్కినప్పుడు ఆ చెట్టుని కాలితో తన్ని కింద పడివేయటం లాంటివి చేస్తుండేవాడు. భీముడి పనుల కారణంగా ధృతరాష్ట్రుడి కుమారులు ఎప్పుడూ ఏదో ఒక దెబ్బలు తగులుతుండేవి. ఈ కారణాల వల్ల ధృతరాష్ట్రుడి కుమారులకి వారి బాల్యదశ నుండే భీముడిపై కోపం, అసూయ ఏర్పడింది. ఈ విధంగా పెరుగుతున్న రాజపుత్రులకు విలువిద్య, అస్త్ర శస్త్ర విద్య ఇంకా ఇతర విద్యలను కృపాచార్యుడు వారికి నేర్పుతుండేవారు. దుర్యోధనుడి తండ్రి అంధుడు అవ్వడం వలన రాజ్యంని పాండురాజు పరిపాలించేవాడు. పాండురాజు మరణించినందున న్యాయం ప్రకారం ప్రస్తుతం పెద్దవాడు అయిన యుధిష్ఠిరుడు అనగా ధర్మరాజు కొద్ది కాలంలోనే రాజు అవుతాడు. తన తండ్రి ధృతరాష్ట్రుడు అంధుడు అయినందున నిస్సహాయుడు కనుక ధర్మరాజు రాజు కాకుండా ముందే భీముడిని చంపే ఉపాయంని దుర్యోధనుడు ఆలోచన చేశాడు. భీముడు చనిపోతే మిగతా వారి ప్రతిభ తగ్గిపోతుందని అనుకున్నాడు. భీముడిని గంగానదిలో తొయ్యడానికి, అర్జునుడిని ధర్మరాజుని ఖైదు చేయడానికి, రాజ్యం చేజిక్కించుకొని పాలించడానికి దుర్యోధనుడు తన తమ్ముళ్లతో కలిసి ఏర్పాటు చేసుకున్నాడు. అలా ఒకనాడు దుర్యోధనుడు తన తమ్ముళ్లతో పాండవులతో కలిసి గంగానదిలో ఈతకి వెళ్ళారు. ఈత వల్ల, ఆటల వల్ల అందరూ అలసిపోవడంతో వాళ్ళు తమ గుడారాలలో నిద్రలో ఉండగా ఆటలలో బాగా అలసి, అలాగే విషం కలిసిన ఆహారం తినడంతో భీముడు నది ఒడ్డునే పడుకున్నాడు. దుర్యోధనుడు తదితరులు నిద్రిస్తున్న భీముణ్ణి నారతీగలతో బాగా బంధించి గంగానదిలో పడేశారు. అంతకుముందే నదిలో అడుగున భీముణ్ణి పడవేసిన స్థలంలో సూది మొనలు గల ఆయుధాలను అమర్చారు. నదిలోకి భీముణ్ణి పడవేసినప్పుడు సూది మొనలు గల ఆయుధాలు గుచ్చుకొని త్వరగా భీముడు మరణిస్తాడని కౌరవులు అనుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు అదృష్టవశాత్తు భీముణ్ణి పడవేసిన చోట నదిలో సూది మొన తేలిన ఆయుధాలు లేవు. నదిలోని నీటి విషసర్పాలు భీముణ్ణి కరిచినా అంతకుముందు తాను తిన్న ఆహారంలో విషము, పాముల విషము ఒకదానికొకటి విరుగుడుగా మారి భీముడికి ఎలాంటి హాని కలగలేదు. కొద్దిసేపటిలోనే గంగాదేవి భీముణ్ణి ఒడ్డుకు తోసింది. అయితే తాము చేసిన ఏర్పాట్ల వల్ల, అంటే బంధించి గంగానదిలో తోయటం, విషసర్పాలు కరవడం, సూది మొనల ఇనుప ఆయుధాలు గుచ్చుకోవడం వల్ల భీముడు చనిపోయి ఉంటాడని భావిస్తూ సంతోషంగా కౌరవులు ఇళ్లకు వెళ్ళారు. భీముడు అందరితో పాటు రాకపోవటం గమనించిన ధర్మరాజు దుర్యోధనుని అడిగాడు. దీనికి దుర్యోధనుడు భీముడు మా అందరికంటే ముందే పట్టణానికి బయలుదేరి వెళ్ళాడని చెప్పాడు. యుధిష్ఠిరుడు అది నిజమే అనుకుని ఇంటికి వెళ్ళిన వెంటనే భీముడు వచ్చాడా అని తల్లిని అడిగాడు. ఆమె రాలేదని చెప్పింది. భీముడుకు ఏదో చెడు జరిగిందని భావించి తన తమ్ముళ్లతో కలిసి అడవికి వెళ్ళి వెతికాడు. కానీ భీముడి జాడ తెలియలేదు. విచారంతో వారంతా ఇంటికి వచ్చారు. కొంతసేపటికి భీముడు మేలుకున్నాడు. తడబడుతూ ఆయాసంతో ఇల్లు చేరాడు. కుంతి, యుధిష్ఠిరుడు భీముడు రాకకు సంతోషించి కౌగిలించుకొని కుశల ప్రశ్నలు వేశారు. భీముడు తన శరీరంలో జీర్ణించుకున్న విషంతో మరింత బలశాలి అయ్యాడు. కుంతి విదురుడికి కబురు పంపి ఆయన్ను రప్పించి ఆయనతో రహస్యంగా మాట్లాడింది. దుర్యోధనుడు దుర్మార్గుడు, క్రూరుడు. అతడు రాజ్యం పొందాలని భీముణ్ణి చంపే ప్రయత్నం చేశాడు. నాకు ఇది ఎంతో ఆందోళనగా ఉంది అని కుంతి అన్నది.
నీవన్నది నిజం, ఈ విషయం నీలోనే ఉంచుకో. దుర్మార్గుడైన దుర్యోధనుణ్ణి తగువ పెట్టి చికాకు పరిస్తే అతడి కోపం మరింత పెరుగుతుంది. నీ కుమారులకు దీర్ఘాయు ఉంది, అందువల్ల ఆ విషయమై నీవు ఆందోళన చెందవద్దు అన్నాడు విదురుడు. యుధిష్ఠిరుడు కూడా భీముణ్ణి వారించాడు. ఈ అంశాలని మర్చిపోయి మౌనంగా ఉండు. ఇకపై మనమంతా జాగరూకతో ఉందాం, ఒకరికొకరు సహాయం చేసుకుందాం, మనల్ని మనమే రక్షించుకోవాలి అన్నాడు యుధిష్ఠిరుడు. మరోవైపు భీముడు నదిలో నుంచి తిరిగి రావడం చూసిన దుర్యోధనుడు ఆశ్చర్యపడ్డాడు. అతడికి భీముడిపై కోపం, కక్ష ఎక్కువయ్యాయి. ఓ దీర్ఘ నిట్టూర్పు విడిచి తనలో తాను విచారంతో కుంగిపోయాడు. ఇది భీముడి బాల్యం గురించి తెలియజేసే ఒక భాగం మాత్రమే. ఇక తరువాయి భాగంలో కర్ణుడి గురించి తెలుసుకుందాము. ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన మీ అందరికీ ధన్యవాదములు. హరే రామ హరే కృష్ణ. హరే రామ హరే కృష్ణ. నిన్నటి భాగంలో మనం భీముడి బాల్యం గురించి తెలుసుకున్నాం. మహాభారతంలోని అత్యంత చెప్పుకోదగిన గొప్ప పాత్రలలో కర్ణుడు ఒకరు. అధర్మం వైపు నిలబడిన సూతపుత్రుడు అయిన కర్ణుడు రాజు ఎలా అయ్యాడు, తనకి సహాయం చేసిన వారి కోసం చివరిదాకా పోరాటం చూపిన వ్యక్తిగా, పాండవులకు సోదరుడు అయిన కర్ణుడు కౌరవుల వైపు ఎందుకు యుద్ధం చేయవలసి వచ్చింది, ఇలాంటి ఇతర జీవిత సంఘటనలను తెలుసుకుందాము రండి. మేము చేసే ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లు అయితే వీడియో చివరి వరకు చూసి, అలాగే కర్ణుడు అంటే ఇష్టం అయిన వాళ్ళు లైక్ చేసి అభినందిస్తారు అని కోరుకుంటున్నాం. మహాభారతంలోని అత్యంత చెప్పుకోదగిన గొప్ప పాత్రలో కర్ణుడు ఒకరు. అతను యుద్ధమున ఓడిన వాడైనా ఓడించలేని మానవతా విలువలతో కూడిన వ్యక్తిగా నిలిచాడు. అతని జన్మ, జీవిత సంఘటనలు, ధర్మానికి అతను ఇచ్చిన ప్రాధాన్యత, నిస్వార్థమైన స్నేహం, అతని త్యాగం ఇవన్నీ కర్ణుడి అసమానత వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయి. కర్ణుడు మహాభారతంలో ఉన్నతమైన స్థానంతో పాటు ఎన్నో కష్ట సమస్యలను ఎదుర్కొన్న వ్యక్తిగా పేరు పొందాడు. తనను రాజుని చేసిన దుర్యోధనునితో మరణించే వరకు రుణపడి ఉండటం, అందుకుగాను అనేక అవమానాలు కూడా పొందిన వ్యక్తి కర్ణుడని చెప్పవచ్చు. కర్ణుడు ఎప్పుడూ సంతోషంగా, దానగుణంతో ఉండేవాడు. దుర్యోధనుని కొరకు తన జీవితాన్ని పణంగా పెట్టిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయాడు. కర్ణుడు తన జీవితాంతం కర్మను నమ్మాడు. జీవితాంతం చాలా ధైర్యంగా బ్రతికాడు. తన జీవితంలో అనేక సమస్యలు, కష్టాలు ఎదుర్కొన్నాడు. కానీ కర్ణుడి నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఎలాంటి కష్టాన్నైనా ఓర్పుతో ఎలా ఎదుర్కోవాలనే విషయాన్ని మహాభారతంలో కర్ణుడి ద్వారా తెలుసుకోవచ్చును. కర్ణుడి అసలు పేరు వసుసేనుడు. కుంతికి కుమారుడే అయిన కుంతికి పాండురాజుకి వివాహం కాకముందు ఇతను పుట్టాడు. మనం గత భాగంలో ఈ విషయంని తెలుసుకున్నాము. ఒకనాడు దుర్వాస మహర్షి ఇచ్చిన వరాన్ని పరీక్షిద్దామని ఎదురుగా ఉన్న సూర్యుని ఆహ్వానించింది కుంతి. కొడుకు కనక కవచ కుండలాలతో వెలిగిపోతూ పుట్టిన భయం కొద్దీ అతన్ని పెట్టెలో పెట్టి నీళ్ళల్లో విడిచిపెట్టింది. ఆ పెట్టె ధృతరాష్ట్రుడి రాజ్యంలో రథాల్ని నడుపుకొని అధిరథుడికి దొరికింది. అతని భార్య రాధకు ఆ బాలుడిని చూపించాడు. బంగారంతో పుట్టాడు కనుక అతనికి వసుసేనుడని పేరు పెట్టుకున్నారు. అలా కుంతిపుత్రుడు అయినప్పటికీ రాధ దగ్గర పెరగడంతో రాధయుడిగా పిలువబడ్డాడు. ఒక్కసారి కర్ణుడు బ్రహ్మాస్త్ర విద్య అభ్యసించడానికి పరశురాముడి దగ్గరికి వెళ్ళాడు. బ్రహ్మాస్త్రాన్ని స్థిరంగా నిలిపి ఉంచుకోవడానికి సాధకుడు బ్రహ్మత్వాన్ని కలిగి ఉండాలి. ఇతను పరశురాముడితో బ్రాహ్మణుని అని అబద్ధం చెప్పి ఆ అస్త్రాన్ని నేర్చుకున్నాడు. ఒక రోజున గురువు శిష్యుడి తొడను తలగడగా చేసుకుని నిద్రపోతున్నాడు. అప్పుడు ఇంద్రుడు ఒక పురుగు రూపంలో వచ్చి అతని తొడలో కన్నం పెట్టడం మొదలుపెట్టాడు. రక్తం కారుతుంది. బాగా బాధగా ఉన్నప్పటికీ గురువు గారికి నిద్రాభంగం కలగకూడదని కర్ణుడు కదలకుండా బాధను భరిస్తూ కూర్చున్నాడు. ఇంతలో గురువు లేచి చూశాడు. అతని ధైర్యాన్ని గమనించి, నిజం చెప్పు, నువ్వెవడివి అనేసరికి నేను సూతుణ్ణి అని నిజం చెప్పాడు. గురువైన నన్ను మోసం చేసి అస్త్రాన్ని పొందావు గనక అవసరం వచ్చినప్పుడు అది నీకు గుర్తుకు రాదు. నీ మరణ సమయం అప్పుడు తప్ప ఇతర సమయాల్లో అది పనిచేస్తుంది అంటూ పరశురాముడు శాపమిచ్చాడు. ఓసారి విజయుడనే బ్రాహ్మణుడి ఆశ్రమం దగ్గరగా అస్త్రాభ్యాసం చేస్తున్నాడు కర్ణుడు. అజ్ఞానం కొద్దీ, అజాగ్రత్త కొద్దీ ఆ బ్రాహ్మణుడి హోమధేనువు తాలూకు దూడను చంపాడు. అది చూసి విజయుడు, అజాగ్రత్తతో నువ్వు బాణాల్ని వేసి నా హోమధేనువు బిడ్డన్ని చంపావు కనుక యుద్ధవేళ నీ రథచక్రం గోతిలో కూరుకుపోయి
బ్రతకును అనే భయానికి గురి అవుతావు అని శపించాడు. పాండవ కౌరవుల అస్త్రకళా ప్రదర్శనలో కర్ణుణ్ణి చూసి దుర్యోధనుడు తనకు అర్జునుణ్ణి ఎదురించేవాడు దొరికాడని సంబరపడిపోయాడు. రాజకుమారుడు కానివాడు ఈ రంగంలో రాకూడదనేసరికి అతన్ని రాజుగా చేయడానికి అప్పటికప్పుడే కర్ణుణ్ణి అంగరాజ్యాధినేతగా చేశాడు దుర్యోధనుడు. అలా కర్ణుడు రాజుగా అధర్మం వైపు చేరిపోయాడు. తల్లే స్వయంగా నువ్వు కౌంతేయుడివే అని చెప్పినా, అంతరాత్మ అయిన శ్రీకృష్ణుడు చెప్పినా, భీష్ముడు చెప్పినా కూడా ఇచ్చిన మాట కోసం అధర్మపరుడైన దుర్యోధనుడి స్నేహాన్ని నిలబెట్టుకోవడమే సరి అని మరణం వరకు కూడా కౌరవుల వైపు నిలిచాడు. కర్ణుడు తనను హింసించిన వారికైనా సహాయపడే గొప్ప గుణాన్ని కలిగి ఉన్నాడు. అతను దానశూరుడిగా ప్రసిద్ధి. ఒకసారి శ్రీకృష్ణుడు బ్రాహ్మణ వేషంలో అతని దగ్గరకు వచ్చి అతనికి తన స్వంత కవచ కుండలాలను దానం చేయమని అడగగా కర్ణుడు ఏమాత్రం సంకోచించకుండా తన సహజమైన రక్షణ కత్తితో కోసి తన కవచాలను దానంగా ఇచ్చాడు. పాండవులు అతని అన్నలు అని తెలిసినా చివరి వరకు కౌరవుల పక్షాన ఉండి యుద్ధం చేశాడు. కుంతి అతనిని ఒప్పించడానికి వచ్చినప్పటికీ కర్ణుడు తన ధర్మాన్ని విడిచిపెట్టలేదు. తన తల్లి కోసం కనీసం 5 కుమారులు బతికేలా చూసేందుకు అర్జునుని తప్ప అందరినీ రక్షించుతానని మాట ఇచ్చాడు. కర్ణుడు మహాశౌర్యం కలవాడే, మహాదానాలు చేసినవాడు. శౌర్యము, వీరత్వము, దానగుణము అన్నీ గొప్ప ధర్మాలే. కానీ ఒక ధర్మం మరొక ధర్మంతో వ్యతిరేకించేలాగా ప్రవర్తిస్తే ముందు చెప్పుకున్న ధర్మాలన్నీ వ్యర్థమైపోతాయి. కర్ణుడు దుర్యోధన, దుశ్శాసన, శకునులతో కలిసి తన ప్రతిభకు మచ్చ తెచ్చుకున్నాడు. అందుకనే అతనికి గురుశాపము, బ్రాహ్మణుడి శాపము వచ్చిపడ్డాయి. కానీ తన జీవితాంతం కర్ణుడు కర్మను నమ్మాడు. కురుక్షేత్రంలో కర్ణుడు, భీష్ముడు, ద్రోణాచార్యుడు మరణించిన తర్వాత కౌరవసేనకు అధిపతిగా మారాడు. అతని ప్రతిభతో పాండవులు భయపడే స్థాయికి ఎదిగాడు. అతని రథసారథి శల్యుడు కర్ణుడి ఉద్దేశాలను అడ్డుకోవటానికి ప్రయత్నించినప్పటికీ కర్ణుడు ధైర్యంగా పోరాడాడు. చివరికి అతని రథం భూమిలో దిగిపోవడంతో అతను నిరాయుధంగా ఉండగా అర్జునుడు కృష్ణుని ఆదేశంతో అతన్ని చంపాడు. యుద్ధం అనంతరం శ్రీకృష్ణుడు కర్ణుని గొప్పతనాన్ని పాండవులకు వివరించసాగాడు. కర్ణుని త్యాగం, ధర్మం, స్నేహ నిబద్ధత, ధైర్యం మహాభారతంలో చిరస్మరణీయంగా నిలిచిపోయాయి. కర్ణుడు ఓడిపోయినా అతని విలువలు, అంకిత భావం, త్యాగం మరియు ధర్మ నిబద్ధత మనసుల్లో చిరస్థాయిగా నిలిచాయి. అతను గొప్ప వీరుడే కాక గొప్ప మనిషి కూడా. అతని జీవిత గాథలో మనం ధైర్యం, నిబద్ధత, త్యాగం వంటి విలువల్ని నేర్చుకోవాలి. కర్ణుని జీవితాన్ని పరిశీలించినప్పుడు మనకు అర్థమయ్యే సారాంశం ఏమిటి అంటే, ధర్మానికి అంకితమైన మనసున్న వ్యక్తి ఎప్పుడూ చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తాడు అని. హరే రామ, హరే కృష్ణ. తరువాయి భాగంలో కౌరవులకు, పాండవులకు విద్య నేర్పిన గురువులైన ద్రోణాచార్యుడు మరియు కృపాచార్యుల వారి గురించి తెలుసుకుందాము. హరే రామ, హరే కృష్ణ. గత భాగంలో మనం కర్ణుడి గురించి తెలుసుకున్నాము. ఈ భాగంలో కౌరవ, పాండవుల గురువులైన ద్రోణాచార్యుడు మరియు కృపాచార్యుల వారి గురించి తెలుసుకుందాము. ముందుగా ద్రోణాచార్యుల జననం, విద్యాభ్యాసం, అతని జీవిత చరిత్ర తెలుసుకుందాము. ఈ వీడియో చూస్తున్నంతసేపు ఎక్కడైనా మీకు మా ప్రయత్నం నచ్చినట్లు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ అభివృద్ధికి సహకరించగలరు. ఇక కథలోకి వస్తే, ద్రోణాచార్యుడు మహాభారతంలో ఒక ప్రముఖ పాత్ర. ఆయన్ని యుద్ధ విద్యల్లో అత్యున్నత గురువుగా పేర్కొనవచ్చు. కౌరవ, పాండవ యువరాజులకు ఆయుధ విద్య నేర్పిన మహాగురువు. ద్రోణాచార్యుని జీవితంలో గౌరవం, ప్రతిభ, గురుభక్తి ఉన్నప్పటికీ తనకి, తన శిష్యులకి మధ్య భేదాలు కూడా కనిపిస్తాయి. అర్జునుడిని అత్యంత పరాక్రమవంతుడిగా చేయటంలో ద్రోణాచార్యుడి ప్రముఖ పాత్ర వహించాడు. ద్రోణుడు భరద్వాజ మహర్షి కుమారుడు. బాల్యంలోనే ఆయన బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ విద్యను అభ్యసించాడు. ద్రోణుడు పరశురాముని వద్ద నుంచి అధునాతన ఆయుధ విద్యలను నేర్చుకున్నాడు. ఆయుధ విద్యలో అపారమైన నైపుణ్యం సంపాదించినప్పటికీ జీవనోపాధి కోసం అతను చాలా కష్టాలు అనుభవించాడు. బాల్యమిత్రుడు ద్రుపదుడు పాంచాల రాజుగా మారిన తర్వాత
అతనిని తన రాజ్యంలో జీవనోపాధి ఇస్తాడని ద్రోణుడు ఆశించాడు. ద్రుపదుడు అతని స్నేహాన్ని తిరస్కరించి తనను అవమానించాడు. ఈ అవమానం ద్రోణుని జీవితానికి కొత్త మలుపు తీసుకువచ్చింది. ద్రోణాచార్యుడు తన జీవనోపాధి కోసం గురువుగా మారాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు భీష్ముడు హస్తినాపురం రాజ్యానికి ఆయనను రాజకుమారులకు గురువుగా నియమించాడు. కౌరవులు పాండవులు ఆయుధ విద్యలో ప్రావీణ్యం సంపాదించేందుకు ఆయన శిక్షణ ఇచ్చాడు. ద్రోణుడు తన శిష్యులలో అర్జునుడిని అత్యంత ప్రతిభాశాలి అని గుర్తించాడు. అతనికి అత్యుత్తమ శిక్షణనిచ్చి భవిష్యత్తులో అతడే ధనుర్విద్యలో అత్యున్నత శిఖరానికి చేరాలని ఆశపడ్డాడు. ద్రోణాచార్యుని జీవితంలో అత్యంత చర్చనీయాంశమైన సంఘటన ఏకలవ్య కథ. ఏకలవ్య ఆదివాసీ తెగకు చెందినవాడు. అతను ద్రోణుని వద్ద విద్య నేర్చుకోవాలనుకున్నాడు. కానీ క్షత్రియ వంశానికి చెందినవాడు కాకపోవడం వల్ల గురువు అతనికి శిక్షణ ఇచ్చేందుకు నిరాకరించాడు. అయితే ఏకలవ్యుడు ద్రోణుని మట్టి విగ్రహాన్ని ఏర్పరచుకొని స్వయంగా విద్య అభ్యసించి గొప్ప ధనుర్ధారి అయ్యాడు. అది చూసిన ద్రోణుడు తన అత్యుత్తమ శిష్యుడు అర్జునుడు మాత్రమే అవ్వాలని భావించి ఏకలవ్య నుండి అతని కుడి చేయి బొటన వేలుని గురుదక్షిణగా కోరాడు. ఈ సంఘటన ద్రోణుని గుణదోషాల మిశ్రమ స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది. ఏకలవ్యుడు గురుభక్తి, పట్టుదల, ఆత్మ నిబద్ధతకు నిదర్శనం. అతని కథ మనకు లక్ష్య సాధనకు అంకిత భావం మరియు వినయాన్ని నేర్పుతుంది. ద్రుపదుడు తనను అవమానించిన తర్వాత ద్రోణాచార్యుడు పాండవుల పెద్దవాళ్ళైన తర్వాత ప్రతీకారం తీర్చుకోవాలని సంకల్పించాడు. గురుదక్షిణగా తన శిష్యులను పాంచాల రాజ్యాన్ని జయించమని ఆదేశించాడు. అర్జునుడు ద్రుపదుడిని ఓడించి అతని రాజ్యం ద్రోణునికి అప్పగించాడు. కానీ ద్రోణుడు ద్రుపదునికి 60 తిరిగి ఇచ్చి తన కుతంత్ర ప్రతీకారాన్ని పూర్తి చేశాడు. ద్రుపదుడు దీనికి ప్రతిగా ద్రోణుని సంహరించేందుకు యజ్ఞం నిర్వహించి దుష్టాద్యుమ్నుడిని జన్మింపజేశాడు. అతనికి ద్రోణుని సంహారమే లక్ష్యంగా పెట్టారు. కురుక్షేత్ర యుద్ధంలో ద్రోణాచార్యుడు కౌరవుల పక్షంలో యుద్ధానికి దిగాడు. అతని శిక్షణ పొందిన శిష్యులు ఇద్దరే. అర్జునుడు పాండవుల వైపు, ద్రోణాచార్య పుత్రుడు అశ్వత్థామ కౌరవుల వైపు యుద్ధం చేశారు. ద్రోణుడు యుద్ధంలో అపారమైన పోరాట నైపుణ్యం చూశాడు. కానీ అతనిని ఓడించడానికి అనేక మంది భయపడ్డారు. అప్పుడు కృష్ణుని సూచన మేరకు దుష్టద్యుమ్నుడు అతనిని ఓడించేందుకు ప్రణాళిక రచించాడు. అశ్వత్థామ మరణించినట్లు అబద్ధం ప్రచారం చేయడంతో ద్రోణుని మనస్సు భంగపడింది. యుద్ధస్ఫూర్తి కోల్పోయి ధ్యానం చేయడం ప్రారంభించాడు. ఆ సమయంలో దుష్టద్యుమ్నుడు అతని శిరస్సును ఛేదించి సంహరించాడు. అలా ద్రోణుడు ప్రతిభావంతుడైన గురువే కాక క్షత్రియ ధర్మాన్ని పాటించడంలో కొంత అసమర్థుడిగా కూడా కనిపిస్తాడు. ఆయన జీవితం గురువు పాత్ర, కక్షల పరిపాలన, ద్రోహం, స్నేహం, శత్రుత్వం అనే వివిధ కోణాలలో సాగింది. ద్రోణాచార్యుడు గొప్ప యోధుడు, అద్భుతమైన గురువు. కానీ కొంతవరకు తన ప్రవర్తన వల్ల నెగిటివ్ పాత్రగా కూడా నిలిచాడు. ఆయన జీవితం విజయం పరాజయాల మిశ్రమ కథ. అయినప్పటికీ ఆయుధ విద్యలో ఆయన సాధించిన ప్రావీణ్యం అమోఘం. ఆయన్నే భారతదేశంలో మొదటి గురువుగా చూస్తారు. గురుదక్షిణ అనే భావనను శాశ్వతంగా నిలిపిన మహాగురువు ద్రోణాచార్యుల వారు. ఇప్పుడు కృపాచార్యుల వారి గురించి తెలుసుకుందాము. కృపాచార్యుడు మహాభారతంలోని ఒక ప్రముఖమైన గురువు. ఇతను కౌరవులు పాండవులకు ఆయుధ విద్య నేర్పిన మహాశిక్షకుడు. ధర్మ మార్గంలో నడిచే వ్యక్తిగా, ఆయుధ విద్యలో నిపుణుడిగా, రాజకుటుంబానికి గురువుగా గుర్తింపు పొందాడు. కృపాచార్యుడు గౌతమ మహర్షి వంశానికి చెందినవాడు. అతని తండ్రి శర్వరి మహర్షి. ఒకసారి రాజా శంతనుడు అడవిలో వేటకి వెళ్ళినప్పుడు కృపాచార్యుడిని చూసి తన రాజ్యంలోకి తీసుకువచ్చాడు. చిన్నతనం నుంచే అతను బ్రాహ్మణ ధర్మాన్ని పాటిస్తూ ఆయుధ విద్యలో ప్రావీణ్యం సంపాదించాడు. కృపాచార్యుడు హస్తినాపుర రాజ్యంలో కౌరవులు పాండవులకు గురువుగా వ్యవహరించాడు. ఆయుధ విద్యలో ప్రతిభను చూపిస్తూ అన్ని విద్యలను శిష్యులకు నేర్పించాడు. అతనితో పాటు ద్రోణాచార్యుడు కూడా గురువుగా వ్యవహరించారు. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల పక్షాన యుద్ధం చేశాడు. అతను అనేక వ్యూహాలను రచించి కౌరవులను ఆదుకున్నాడు. కానీ
యుద్ధం ముగిసే సమయానికి అతను అధర్మం వైపున ఉండాల్సి వచ్చినందుకు కలత చెందాడు. కృపాచార్యుడు మహర్షి వంశానికి చెందినవాడు కాబట్టి బ్రహ్మజ్ఞానంతో చిరంజీవిగా నిలిచాడు. యుద్ధం ముగిసిన తర్వాత పరశురాముని బోధనలను గ్రహించి తపస్సు చేశాడు. అతను భవిష్యత్తులో కళ్ళకి కనిపించే చివరి మహాజ్ఞాని అని పురాణాలు చెబుతున్నాయి. కృపాచార్యుడు మహాభారతంలోని అత్యంత గౌరవనీయమైన గురువులలో ఒకడు. అతని ధర్మాన్ని పాటించే విధానం, ఆయుధ విద్యలోని నైపుణ్యం మార్గదర్శకంగా నిలుస్తాయి. ఈరోజు చూసిన వీడియోలో మీకు నచ్చిన గుణం గురించి కామెంట్ చేయండి. తర్వాయి భాగంలో కౌరవ పాండవుల విద్యాభ్యాసం మరియు గురుదక్షిణగా శిష్యుల నుండి ఏమి కోరాడో తెలుసుకుందాము. ధన్యవాదములు. హరే రామ, హరే కృష్ణ.